హల్లెలూయా. సర్వలోక రక్షకుడగు ప్రభు యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనలను బలపరచును. దేవుని వాక్యము మనకు సంతోషము, సమాధానము కలగచేయును. హల్లెలూయా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ప్రభు యేసుక్రీస్తు వారి నుండి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మీరు ఆశించండి. మీ ఆశ అది పూర్తగును. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 1 యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు మనం చదువుదాం. జాగ్రత్తగా వినండి. చదవటము చాలా తేలికే, కానీ దానిలో ఉన్న మర్మము గనక, దానిలో ఉన్న ఆ యొక్క రహస్యము నీవు గుర్తించిన ఎడల అది నీ జీవితమును మార్చును, అది నీ గృహమును మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు అనేది స్పష్టంగా రాసి ఉంచారు. యేసు రక్తము పాపుల కొరకు చిందించిన పరిశుద్ధ రక్తము, యేసు రక్తము మిమ్ములను పవిత్రపరచును. ఎప్పుడు పవిత్రపరచును? ఇక్కడ ఏమని రాసిందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. హల్లెలూయా. ఆయన ఏ రకమైన వెలుగులో ఉన్నారో ఆ రకమైన వెలుగులో నీవు నడుచుటకు నిన్ను నీవు స్థిరపరచుకున్నావు. నిన్ను నీవు స్థిరపరచుకున్నప్పుడు ఆ చీకటి నుండి బయటికి వచ్చి ఆయన వెలుగులో నేను నడచెందును అని నీ హృదయమును, నీ మనసును నీవు స్థిరపరచుకున్నప్పుడు, ఆ పాపము నుండి నేను బయటికి వచ్చి ఆయన పరిశుద్ధతలో నేను నిలబడదను, నేను స్థిరపడదను, నేను జీవించదను అని నీవు నీ మనస్సుని, నీ హృదయమును ఎప్పుడైతే నీవు స్థిరపరచుకుంటావో అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ప్రతి విషయమునకు, ప్రతి చిన్న విషయముకు దేవా నన్ను శుద్ధి చేయి, ప్రభా నన్ను పరిశుద్ధ యేసు రక్తంతో నన్ను శుద్ధి చేయి అని చాలామంది అంటుంటారు. కానీ ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే, నిన్ను నీవు మొదటిగా దేవునితో ఉండటానికి, ఆయన వెలుగులో నడుచుటకు, ఆయన వెలుగులో ఉండటానికి నీవు మొదటిగా నీ హృదయమును, నీ మనసును నీవు స్థిరపరచుకున్నప్పుడు అప్పుడు యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు స్థిరపరచుకోకుండా కేవలము కొద్ది సమయం కొరకు, స్వలాభం కొరకు, లేదా నీ యొక్క సొంత పనుల కొరకు, ఇది జరగని పని. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అని స్పష్టంగా రాశారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఫస్ట్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. రెండవది, మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందాము. అన్యోన్య సహవాసం, ఒకరికొకరు ప్రేమించుకొనుచు, ఒకరికొకరు సహాయం చేసుకొనుచు,
ఒకరికొకరు హెచ్చరించుకొనుచు అలాగా అన్యోన్య సహవాసము కలవారై ఉన్నప్పుడు అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన వెలుగులో ఉన్న విధముగా మనమును వెలుగులో నడిచిన ఎడల అని రాసి ఉన్నది. కాబట్టి మొదటిగా నీ హృదయమును నీ మనస్సును నీవు స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము లూకా 7వ అధ్యాయము 37-38 వచనములు ఒకసారి చదువుతాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపముతో నింపబడినది, పాపపు గుంటలో బంధింపబడినది, ఆ చీకటితో బంధింపబడినది, ఆ చీకటి గుహలో ఆ గృహములో బంధింపబడిన ఆ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎప్పుడైతే యేసయ్య గురించి వినందో అప్పుడు ఆమె మొదటగా తన మనసును తన హృదయమును స్థిరపరచుకున్నది. ఏమిటి అంటే, ఎప్పుడైతే నేను యేసయ్య వద్దకు వెళ్తానో ఈ పాపము నుండి నేను తప్పింపబడతాను. ఆమె తన హృదయాన్ని మొదటిగా స్థిరపరచుకుంది. మొదటగా నేను ఈ యొక్క పాపము నుంచి బయటికి వచ్చి దేవునితో సహవాసం చేయాలి. ఈ యొక్క చీకటిలో నుంచి బయటికి వచ్చి దేవునితో నేను నడవాలి. యేసయ్య వద్దకు వెళ్ళినప్పుడు నా పాపముల నుంచి నాకు విముక్తి కలుగును, నా చీకటి నాకు వెలుగుగా మారును అని ఆమె తన హృదయమును తన మనస్సును స్థిరపరచుకుని దేవునితో సహవాసము చేయుటకు, యేసయ్యను కలయుటకు, యేసయ్యతో కలిసి నడచుటకు, యేసయ్యతో కలిసి మాట్లాడుటకు, యేసయ్య స్వరము వినుటకు, యేసయ్య మాటలు వినుటకు, నిత్య జీవములో ప్రవేశించుటకు, ఆ యొక్క నిత్యమైన వెలుగులో జీవించుటకు ఆమె తన మనస్సుని స్థిరపరచుకుని తన హృదయమును స్థిరపరచుకుని పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య యొక్క పాదముల వద్దకు వచ్చింది. హల్లెలూయా. ఇంకా ఆవిడ ఏం చేసిందంటే ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల నుండి వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. తన పాదముల వద్ద నిలబడి మొదటగా ఆమె ఏడుపు, మనిషికి ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తాను చేసిన ఈ తప్పుకి పశ్చాత్తాపము చెందుతాడో అప్పుడు కన్నీళ్ళు. కాబట్టి ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య వద్దకు వచ్చినప్పుడు తాను చేసిన తప్పులన్నిటి కూడా ఒప్పుకుంటూ తన కన్నీటితో దేవుని ముందు మోకరించింది. దేవునితో కలిసి నడుటకు, యేసయ్యతో కలిసి నడుచుటకు, యేసయ్య యొక్క స్వరము వింటకు, ఆయన వెలుగులో నడుచుటకు, ఆయన శాంతితో నింపబడుటకు, ఆయన ఆనందంతో నింపబడుటకు ఈ విధమైన ఆశ కలిగి తనని తాను స్థిరపరుచుకుని ముందుగా నేను ఈ పాపము నుండి బయటికి రావాలను అని ఆమె బయటికి వచ్చి ఎప్పుడైతే యేసయ్య వద్దకు వచ్చి మోకరించి కన్నీళ్లతో మోకరించి
ఉందో అప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏమిటి అంటే ఇంకా 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఎప్పుడైతే పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యని సంపూర్ణ హృదయముతోనూ సంపూర్ణ మనసుతోనూ ప్రేమించి ఆయనతో కలిసి జీవించుటకు, ఆయనతో కలిసి నడుచుటకు, ఆయన మాటల ప్రకారం నడుచుటకు, ఆయన వెలుగుతో ఉండుటకు, ఆయన యొక్క శాంతి సమాధానముతో నింపబడుటకు ఆమె ఎప్పుడైతే ఆశపడి తన ఒక స్థిరమైన నిర్ణయము తీసుకుందో అప్పుడు ఆమె పాపములు అన్నీ కూడా క్షమింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభువు ఈ మాట ఎందుకన్నారు? ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. హల్లెలూయా. ఇప్పటికీ నీవు మనసులో అనుకుంటున్నావేమో, నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, నేను దేవునితో ఉండలేకపోతున్నా, నేను కొంచెంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడెను. కాబట్టి నీవు దేవుడిని, ప్రభు యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే విస్తారముగా నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో, ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఆయన మాటలను నువ్వు అంగీకరిస్తావో, అంగీకరించడం కాదు ఆ మాటల ప్రకారం నీవు నడుచుకుంటావు, అప్పుడు విస్తారమైన నీ పాపములు కూడా క్షమించబడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాసి ఉన్నది ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అప్పుడు మాత్రమే, అప్పుడు అని స్పెషల్గా అక్కడ ఎందుకు రాశారు? ప్రత్యేకంగా దేనికి రాశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడారు? ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పారు. నీ పాపములు కొంచెముగా క్షమింపబడి ఉంటే నీవు కొంచెముగానే దేవుణ్ణి ప్రేమిస్తావు. కాబట్టి దానికి నువ్వేం చేయాలి? దానికి నువ్వు ఏం చేయాలంటే ఆ పాపాత్మురాలైన స్త్రీ తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుని వైపు, సర్వశక్తుని వైపు తిరిగి ఆయనతో కలిసి సహవాసం చేసేదను, ఆయన వెలుగులో నేను నడిచెదను, ఆయన మాటల ప్రకారం నేను నడిచెదను అని ఎప్పుడైతే ఆమె తనకి తానుగా స్థిరమైన నిర్ణయము తీసుకుందో అప్పుడు ఆమె యొక్క విస్తార పాపములు విస్తారముగా క్షమింపబడెను. అది ఒక మార్గము నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పాపములు కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగానే ప్రేమించును. ప్రత్యేకంగా ఆయన తన నోటితో ఆయన ఏమన్నారు? ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా మాటలెన్నడూ కూడా గతించిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన్ని ప్రేమించే విధానం. హల్లెలూయా. అలాగే ఆయన ఏమంటున్నారు ఇంకా, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను అని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఏమిటి ఆమె యొక్క విశ్వాసం?
ఈ చీకటి నుండి తప్పింపబడి వెలుగులోకి రావాలి. యేసయ్య వద్దకు వెళ్ళినప్పుడు నేను నా చీకటి వెలుగుగా మారు, నా అపవిత్రత పవిత్రతగా మారు. కేవలము అపవిత్రత పవిత్రతగా మారును. అక్కడి నుంచి నేను పరిశుద్ధుడిగా జీవించదను, పరిశుద్ధముగా జీవించదు, దేవునికి ఇష్టమై ఉన్నదానిగా జీవించదను, దేవునితో నడక సాగించదను, దేవుని స్వరమును వినదను, ఆయన వెలుగులో నేను నడచెదను. ఎప్పుడైతే ఆమె ఆ రకమైన విశ్వాసము ఆయన మీద ఉంచిందో ఆ విశ్వాసము ఆమెను రక్షించను. అందువల్లే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినను కూడా ఈ స్త్రీ ఆయన వెంటే ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అద్భుత కార్యములు చేయి దేవుడు, మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెముగా పాపములో క్షమింపబడిన వాడు కొంచెముగానే దేవుడిని ప్రేమించను. దీనికి జాగ్రత్త పడాలి. ఈ మాట విని మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆ దినమున ఆ స్త్రీ సంపూర్ణ హృదయముతోనూ, సంపూర్ణ మనస్సుతోనూ, సంపూర్ణ ఆత్మతోనూ దేవుడిని ప్రేమించటానికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. కావున ఆమె విస్తారమైన పాపములు విస్తారముగా క్షమింపబడింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రుడుగా చేయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవుని కృప మీ మీదకి వచ్చును. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క శక్తితోనూ, తన యొక్క బలముతో, తన పరిశుద్ధాత్మతోనూ మిమ్మల్ని నింపును. ఆయన మీతో పాటు ఉండును, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండును, మీ లోపల ఉండును. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును అని ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు. అపోస్తలుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందెదవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తితో నింపబడండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో కలిసి నడవండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడచని ఎడల సర్వ సమృద్ధి గలవాడవై నీవు ఉండెదవు. సర్వశక్తిని ముందు నీవు నిర్దోషిగా నిలబడేదు. హల్లెలూయా. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, పాపాత్మురాలైన స్త్రీ నీ వద్దకు వచ్చి తన మనస్సును స్థిరపరుచుకుని నీ యందు విశ్వాసం ఉంచి ఆ పాపముల నుంచి తప్పించబడి పరిశుద్ధతలోకి వచ్చుటకు, ఆ చీకటి నుంచి తప్పించబడి నీ వెలుగులోకి వచ్చుటకు, ఆ యొక్క బంధింపబడిన ఆ గృహము నుంచి బయటికి వచ్చి నీ యందు స్వతంత్రురాలిగా జీవించుటకు ఆమె తన హృదయమును, తన మనస్సును స్థిరపరుచుకుని నీ యందు విశ్వాసము ఉంచి నీ వద్దకు వచ్చి నీ ముందు కన్నీరు కార్చుచు నీకు మొరపెట్టినప్పుడు నీవు చెప్పి ఉన్నావు, నీ విశ్వాసమే నిన్ను రక్షించను, నీ పాపములు క్షమింపబడినవి, సమాధానము గలదానివై వెళ్ళుమని. ఈ దినమున ఎవరైతే నీ వద్దకు రావాలని కోరుకుంటున్నారు, ఎవరైతే నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు, ఎవరైతే నీ నిత్య జీవము పొందాలని అనుకుంటున్నారు, ఎవరైతే నీ వెలుగులో నడవాలని అనుకుంటున్నారు, ఎవరైతే నీతో అన్యోన్య సహవాసం చేయాలని అనుకుంటున్నారు, వారందరినీ కూడా నేను మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా. ప్రభా, వారి మీద దయ చూపించండి. వారు సంపూర్ణ హృదయముతోనూ, సంపూర్ణ మనస్సుతోనూ, సంపూర్ణమైన ఆత్మతోనూ నిన్ను ప్రేమించుటకు తగిన కృపను దయచేయండి. వారు చేసిన పాపములను క్షమించండి, వారిని పరిశుద్ధులుగా మార్చండి.
నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో వారిని నింపండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారిని శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మ యొక్క బలముతో వారిని నింపండి. వారందరినీ కూడా సర్వ సత్యములోకి నడిపించి వారిని సర్వ సంపదలతోనూ వారిని ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుచున్నాం. పరమ తండ్రి, నా ప్రార్థన విన్నందుకు, మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు నీకు మహిమ, ఘనత, శాశ్వతమైన ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్.